నాది గిన ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మీరు ఎక్కడికన్నా రమ్మని చెప్పండి, నేను సిద్ధం. మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నాను, నాది ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ కేసులో అని అంటే గిన మీరు ఆ సుబ్బు అనే అడ్వకేట్ని మీరు ఏం చేస్తారనేది నాకు మాట ఇవ్వాలి. సిద్ధమా? దానికి చెప్పండి, సిద్ధమా? చెప్పండి. మీరు ఇంతగనం నన్ను క్షోభ పెట్టాడు కదా, ఇంతగనం నన్ను హరాస్ చేస్తున్నారు కదా, ఎక్కడ చూడు మంగ్లీ 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 మంగ్లీ. మంచి విషయాలు ఎక్కడా స్క్రోల్ చేయరు. ఈ విషయాలు, ఈ నెగటివిటీని ఎందుకు ఇంత సెన్సేషనల్? మీరు మీడియాను అస్సలు తప్పు పట్టలేదు. మీడియా అదే చెప్తున్నా, నేను ఏమని చెప్పాను, మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చా అని చెప్పాను, అదే చెప్తున్నా. నేను మీ పేరేం పేరు? సాగర్ గారు. నేను అదే చెప్తున్నా, మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను సాగర్ గారు. ఇన్స్టాగ్రామ్ లో ఆ రీల్స్ అవన్నీ మీ చెల్లి మీదనో మీ అక్క మీదనో వస్తే మీరు ఎంత బాధపడతారు. నేను అదే చెప్తున్నా. మీడియా నుంచి ఒక్కొక్క మెట్టుకి ఇంత డెవలప్ అయ్యారు కదా, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అది మీరు చెప్పాలి. మీరు ఏమనుకుంటున్నారు దానికి సంబంధం? నాకు తెలియదు అది, ఎందుకంటే నేను మీడియాలో వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తలేను, మరి ఏమో నాకే తెలియదు. ఎందుకంటే నా పని చెప్తుంది, నేను పని చేసుకుంటూ వెళ్తున్నా, నేను పాటలు చేసుకుంటా. ఆయన అదే చెప్తున్నాను కదండి, బిగ్ బాస్ కోసం ఫేమస్ కోసం అని చెప్తున్నాం కదా. ఆయన కేవలం ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అయ్యే దానికోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు చూడండి. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వస్తే నేను వెళ్తాను. శ్రీముఖి అంటే నాకు క్రష్. నాతో మాట్లాడేటప్పుడు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేసుకుందామంటే మీరేంది అరగంటగా మాట్లాడుతున్నారంటే, అవును కేసు పెడతాము అంటే అరగంటగా మాట్లాడకుండా ఎందుకు మాట్లాడతారండి? నేను తప్పు చేయను దాన్ని, తప్పు చేయను ఎవరన్నా మాట్లాడతారు.